తంత్ర జ్యోతిషంలో శనిగ్రహ బాధలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, ఇలా చెప్పుకుని శనిగ్రహం యొక్క అనుగ్రహం లేక ఎంతోమంది భయపడుతూ బాధించబడుతూ మరి మార్గం తెలియక సతమతమవుతూ ఉంటారు. మరి శనిగ్రహాన్ని అనుకూలం చేసుకోవాలంటే అంత సులభం కాదు, ఆయన చాలా స్ట్రిక్టు అంటూ ఉంటారు. ఏమీ లేదండి, ఆయనంత అనుగ్రహం అనే దేవత ఇంకొకరు ఉండరు. అందుకే అంటూ ఉంటారు, కలిగించడంలో శని భగవాన్ అంతటి వారు లేరు, కష్టపెట్టడంలో కూడా ఆయనంతటి వారు లేరని. మరి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? మన తల్లిదండ్రుల యొక్క పాదాలంటేనే శనేశ్వరుడు. తల్లిదండ్రులు పరబ్రహ్మ స్వరూపులు. వాళ్ళకి పాద పూజ చేసి ఆ నీళ్ళు నెత్తిన చెల్లుకుంటారండి వారానికి ఒకసారి. వాళ్ళు సంతోషపడి ఆశీర్వదిస్తారు. వాళ్ళ కండ్లల్లో నుంచి వచ్చే ఒక శక్తివంతమైన రేస్ మీ యొక్క కపాలం పైన పడి మీ యొక్క అనుగ్రహం అనేది, వారి యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క శని బాధను పూర్తిగా నివారిస్తుంది. సరే, తల్లిదండ్రులేరు మేమేం చేయాలి? అంతటితో సమానమైన వాళ్ళకు మీరు పాద పూజ చేయొచ్చు, అదేవిధంగా పాదరక్షలు తీసివ్వచ్చు. చెప్పులు అంటేనే శనేశ్వరుడు, పాదరక్షలు. ఆ చెప్పులు మీరు తల్లిదండ్రులతో సమానమైన వాళ్లకు, గురువులకు దానంగా ఇచ్చి చూడండి, ఎంతటి ఆశీర్వాదం మీకు వస్తుందో. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. ఖచ్చితమైనటువంటి మార్గాన్ని అనుసరించడం ద్వారానే గ్రహం వేగంగా ప్రతిస్పందిస్తుంది. సరే, అది చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరి స్థితిగతులు వాళ్ళకు ఉంటాయి. ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. బస్ స్టాండ్ల కాడ, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ముందు, ఇక్కడంతా కూడా చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళు శనిగ్రహ స్వరూపమే వాళ్ళు. చెప్పులైతే శనేశ్వరుడు అన్నాము, ఆ చెప్పులను రిపేర్ చేసేవాళ్ళు డైరెక్ట్గా శనిగ్రహ స్వరూపమే. వాళ్ళకు వాటర్ బాటిల్, ఓ బిస్కెట్ ప్యాకెట్, 10 రూపీస్ వాటర్ బాటిల్, 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్, ఒక 8 మందికి ఒకే చోట లేకపోవచ్చు, వెతుక్కుంటూ శనివారం రాహుకాలం లేవండి. మరి శనివారమే ఎందుకంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి వారము, రాహుకాలమే ఎందుకంటే శనివత్ రాహు కూడా శనిలాగా ప్రవర్తిస్తాడని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ తంత్రమేమి? శనివారము, రాహుకాలము, చెప్పులు కుట్టిన వాళ్లకు వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్. బిస్కెట్ అనేది ఫుడ్, వాటర్ అనేది చంద్రుడు, డైరెక్ట్గా జలగ్రహం. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫుడ్ తిని ఈ వాటర్ దాతారో వాళ్ళు చాలా ప్రశాంతతకు లోనవుతారు. ఆటోమేటిక్గా శనిగ్రహ అనుగ్రహము వచ్చే తీరుతుంది. ఇది చేస్తూ రండి, మీ స్తోమత తగినట్లు. ఏలినాటి శని కానీ, శనిగ్రహ సంబంధం ఏ విధమైన పీడ కానీ మీకు ఉండదు. ఇది తంత్ర జ్యోతిషం తెలియజేస్తూ ఉంది. ఎంతోమంది ఆచరించి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూడో కంటికి తెలియకుండా మనకు వీలు కలిగినప్పుడు మనం చేయొచ్చు. అదేవిధంగా శనిగ్రహ అనుగ్రహం కోసం ఇంకొక చక్కటి పరిష్కారం ఏంటంటే, మనకు శనిగ్రహం అంటే శని భగవానులకు గురుదేవులు కాలభైరవ స్వామి. ఆయనకు కాలభైరవుడు అంటే ఈ కాలము సమస్త సృష్టిని నడిపించేటువంటి ఒక దేవుడు అన్నమాట. ఆయన అంటే ఒక వాల్ క్లాక్ అని చెప్పొచ్చు కాలభైరవుడు అంటే. అంటే మన యొక్క గమనాన్ని ముందుకు నడిపిస్తాడు, వెనక్కి నడిపిస్తాడు, ఆపగలడు. ఆయన యొక్క శిష్యుడే మన శని భగవానుల వారు. ఆయన యొక్క వాహనం ఏముంది? శునకం అంటే కుక్క. వీధి కుక్కలకు మీరు ఫుడ్ ఇస్తూ రండి. ఆయన యొక్క వాహనాన్ని మనం చక్కగా చూసుకోవడం వల్ల ఆయన చాలా సంతోషపడతాడు. ఎందుకు వీళ్ళు ఇలా మన యొక్క వాహనానికి ఇలాంటి ఆహారం ఇస్తున్నారంటే ఈ యొక్క శనిగ్రహ అనుగ్రహం కోసం ఆయన చెప్తాడు. కాబట్టి మీ యొక్క వెహికల్ పైన లేదా వాహనం పైన ఎవరైనా రాళ్ళు వేస్తే మీరు ఖచ్చితంగా కోప్పడతారు. అదే మీ వెహికల్ని ఎవరైనా తుడిచారనుకోండి, ఒక కట్చిప్తో నీట్గా తుడిచిన హ్యాపీగా ఫీల్ అవుతారు, థ్యాంక్స్ అండి అంటారు. అట్లా దేవతల యొక్క వాహనాలకు మనం సేవ చేయడం వల్ల మనకు వారి యొక్క అనుగ్రహము చాలా వేగంగా వస్తుంది. దీనికి హోమాలు, దీనికి వేల ఖర్చులు, లక్షల ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. స్తోమత ఉన్న వాళ్ళకి ఆ స్థాయి పరిహారాలు ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. తంత్ర జ్యోతిష్యము ప్రతి ఒక్కరికి దగ్గర మార్గాన్ని చూపిస్తుంది. ఈ క్రియ మీకు వీలున్నప్పుడు చేయొచ్చు. దీనికి తిథి, వారం, నక్షత్రం అంటూ ఏమీ లేదు.